బట్టతల పొట్టి మనిషి. ఈ కథని బొమ్మిడి అచ్చారావు గారు రాశారు. ఈ కథలో కొందరు దోపిడీదారుల ఆటలు కట్టిస్తాడు కిరణ్. అది ఎలాగా, అసలు వాళ్ళు ఎవరు అనేదే ఈ కథ. చదువుతున్నది దేవి. ఈ రాత్రికి జయ బ్యాంకే మన టార్గెట్. రాత్రి 1 గంటకు సరిగ్గా మనం బ్యాంకును కొల్లగొట్టాలి అన్నాడు మహేంద్ర. అతడికి 40 ఏళ్ళు ఉంటాయి. గడ్డం అతని ముఖానికి క్రూరత్వాన్ని తెచ్చిపెడుతున్నాయి. మీసాలు లేవు. ఎర్రగా చింత నిప్పు లాంటి కళ్ళు చూసేవాళ్లకు భయం గొలిపేలా ఉన్నాయి. ఎంతటి ఘాతుకానైనా మంచినీళ్ల ప్రాయంలాగా చేస్తేలాగా ఉన్నాడు అతను. అతని చుట్టూ 8 మంది అనుచరులు ఉన్నారు. వాళ్ళ అవతారాలు కూడా దాదాపు వాళ్ళ యజమాని లాగానే ఉన్నాయి. అందరి చేతుల్లోనూ తుపాకీలు ఉన్నాయి. యజమాని నిప్పుల్లోకి దూకమన్నా ఏ ఒక్కడు వెనుతీయడు. సాహసం, దౌర్జన్యం, దూకుడుతనం వాళ్ళ సొంతమైనట్టు మొరటుగా ఉన్నారు వాళ్ళు. తమ నాయకుడు చెప్పిన దానికి అందరూ తలలుపారు. మహేంద్ర ఒక పెద్ద కాగితాన్ని మడత విప్పి పక్కనే ఉన్న టేబుల్ మీద పరిచాడు. దానిని అనుచరులకు చూపించి, ఇదిగో ఇది అబిడ్స్కు పోయే దారి, ఇది ఇలా మహబూబియా కాలేజీ రోడ్డు, ఇదిగో బ్యాంక్ స్ట్రీట్, ఈ స్పాట్లో ఉంది జయా బ్యాంక్. సరిగ్గా 12:40 మనం జీపులో బ్యాంకుకి 10 గజాల యువతల అందరం దిగిపోదాం. 2 పోయి వెనకపాటున కొట్టి గోర్ఖాన్ని సృహ తప్పించడమో శాశ్వతంగా నోరు మోయించడమో చేస్తారు. ఆ తర్వాత మన పని అడ్డు లేకుండా జరిగిపోతుంది. దొంగ పేరుతో అకౌంట్ తెరిచి అప్పుడు చెక్కులేశాను. ఏ సేఫ్ ఎక్కడుందో అంతా నాకు బాగా తెలుసు. నేను స్టడీ చేశాను. కళ్ళు మూసుకొని వాటి దగ్గరికి నేను పోగలను. మనం లోపల ప్రవేశించిన 10 నిమిషాల్లో మన పని పూర్తి కావాలి. అంతా చకచకా జరిగిపోవాలి. ఓకే అన్నాడు. అనుచరులు మౌనంగా తలలుపారు. మహేంద్ర ప్లాన్ కాగితం మళ్ళీ చుట్టేసి చేత్తో పట్టుకున్నాడు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి అన్నాడు. వేషాలు మార్చుకోవాలా? అక్కర్లేదా? ఒక అనుచరుడు అడిగాడు. అక్కర్లేదు, మనం ఒరిజినల్గా ఉన్నామో వేషాలు వేసుకున్నామో ఎవరికి కనిపిస్తాం గనక వృధా ప్రయాసపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే అని అందరూ తలలోపారు. రాత్రి 12:40 అయింది. బ్యాంక్ స్ట్రీట్లోని జయా బ్యాంకుకు 10 గజాల దూరంలో ఒక జీప్ ఆగింది. దానిలోంచి చకచకా 9 మంది కిందకి దిగారు. అందరూ చకచక జయా బ్యాంకు దగ్గరలో పరుగులాంటి నడకతో చేరుకున్నారు. గూర్ఖా అప్పటికే నేల ఖర్చుకొని ఉన్నాడు. అయితే గూర్ఖాను పడగొట్టడానికి ముందుగా వచ్చిన తమ వాళ్ళిద్దరూ కనిపించలేదు. మహేంద్ర తన వాళ్లకు సైగ చేశాడు. వాళ్ళు అతని వెనకనే బ్యాంకు లోపలికి చేరుకున్నాడు. మహేంద్ర తాళాల గుర్తు ఒకటి పైకి తీశాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరు కదలొద్దు, ప్రాణాలు పోతాయి అన్న హెచ్చరిక వినిపించింది. అందరూ గన్స్ చేతుల్లోకి తీసుకున్నారు. మిస్టర్ మహేంద్ర, నీ వాళ్ళని దూకుడుగా ప్రవర్తించొద్దు అని చెప్పు. ప్రాణాలు తీయడానికి మా వాళ్ళు వెనకాడరు. హెచ్చరిక మరోసారి వినిపించింది. అది ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గొంతని మహేంద్రకి తెలుసు. పోలీసులతో అకస్మాత్తుగా దాడి చేశాడు. మహేంద్ర మెరుపు వేగంతో వెనుతిరిగి శ్రీనివాస్కి గన్ గురిచేసి అతడి చేతిలోని రివాల్వర్ని ఎగరగొట్టాడు. అయితే పోలీసులు ఊరికే కూర్చోలేదు. మహేంద్ర చేతిలోని గన్ గాల్లోకి ఎగరగొట్టారు. అతని అనుచరులు 2 గాయపరిచారు. శ్రీనివాస్ చేతిలోకి మళ్లీ రివాల్వర్ ప్రత్యక్షమైంది. సరాసరి మహేంద్రకు గురిచేసి, మిస్టర్ మహేంద్ర, చివరిసారిగా చెప్తున్నా, నీ మనుషులు వెంటనే ఆయుధాలతో పాటు మాకు సరెండర్ అయిపోండి. లేకుంటే అందరినీ నిస్సంకోచంగా కాల్చేస్తాం. మెజిస్ట్రేట్ నుంచి ఫైరింగ్ ఆర్డర్స్ మేము తీసుకున్నాం. మీ ముఠా ఎక్కడ కనపడ్డా కాల్చేయమని కమిషనర్, డీజీపీ నుంచి అందరూ మాకు ఆదేశాలు స్పెషల్గా ఇచ్చారు అన్నాడు శ్రీనివాస్. పోలీసు వాళ్ళని గన్స్తో కవర్ చేస్తున్నారు. 5 నిమిషాల తర్వాత మహేంద్రను అతని తక్కిన అనుచరుల్ని తీసుకొని పోలీస్ వ్యాన్ విజయ్ గర్వంతో స్టేషన్ వైపుకి సాగిపోయింది. మహేంద్రతో పాటు మరికొన్ని అలాంటి డెకాయిట్ ముఠాలు సిటీలో దోపిడీలు సాగిస్తున్నాయి. మహేంద్రని అతని అనుచరుల్ని బంధించిన మర్నాడే బ్యాంక్ స్ట్రీట్లోని లక్ష్మీ బ్యాంకును దోచేశారు. అంతక్రితం ఈ కేసు పరిశోధనకు వెళ్లిన 2 పోలీస్ ఆఫీసర్ల జాడే లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.
ఎదురుగా కూర్చుని ఉన్న డిటెక్టివ్ కిరణ్తో. కిరణ్ను శ్రీనివాస్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. మహేంద్ర తేలిగ్గా లొంగాడా అడిగాడు. ప్రతిఘటించాడు. ఆయన ఆ చివరికి లొంగిపోయాడు. అతని స్థావరం ముట్టడించి అక్కడ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాను. ఇంకో 2 అనుచరులు అక్కడ కూడా దొరికారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాం. కిరణ్ తలూపాడు. ఈ దోపిడీలకు ఒక అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని స్పష్టమవుతుంది. మహేంద్రను గాని అతని అనుచరుణ్ణి గాని ఎంత అడిగినా నోరే మెదపడం లేదు. చాలా మొండివాళ్ళు. కిరణ్ మందహాసం చేశాడు. శ్రీనివాసు ఉడుక్కున్నట్టు చూసి అప్పుడే అథారిటీస్ నుంచి వార్నింగ్లు కూడా వచ్చాయి. త్వరలో ఈ దోపిడీలకు కారణమైన ముఠాల్ని పట్టి బంధించమని ఆదేశాలు కూడా వచ్చాయి. ఫెయిల్ అయితే చాలా తీవ్రంగా ఉంటాయి పనిష్మెంట్స్ అన్నాడు. ఇంతకీ నాకెందుకు కబురు పెట్టి పిలిచావో చెప్పనే లేదే? అదేంటి బ్రదర్, నిన్ను పిలిపించాల్సి వచ్చింది అంటే అర్థం పరిస్థితి మా చేయి దాటిపోయిందని. మా కంట్రోల్లో ఉన్నంత వరకు ప్రయత్నించాం, కానీ ఇక మా వల్ల కాదు అని తేలిపోయింది. కమిషనర్ గారు, డిఐజీ నీకు కబురు చేస్తామని అన్నారు. నీతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసే నన్ను కబురు పెట్టమన్నారు. నువ్వు రాగానే ఫోన్ చేయమన్నారు. చెయ్యనా మరి? కిరణ్ చెయ్యెత్తి వారించి, వద్దు, నేను ఇప్పట్లో ఏ కేసుల్లో ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు. శ్రీనివాస్ విస్తుపోయాడు. అదేంటి బ్రదర్, నీ మీద హోప్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు అన్నాడు. సారీ, నాకు ఇంకొక అర్జెంట్ కేసు ఉంది. ఆ కేసు వివరాలు సేకరించడానికి నేను ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ తిరిగొచ్చాకనే ఈ కేసునైనా చేపట్టేది కిరణ్ అన్నాడు. శ్రీనివాస్ నిస్సహాయంగా చూశాడు. నేను వచ్చిన వెంటనే కూడా మీ పనికి దిగడానికి అవుతుందో లేదో, ఎందుకంటే నేను వివరాలు సేకరించి వచ్చాక నా కేసుని డిస్పోజ్ చేయాలి కదా. అంతదాకా మీది టేకప్ చేయలేను. శ్రీనివాస్ ఇబ్బందిగా చూశాడు. కిరణ్ చెప్పలేదన్నట్టు లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు శ్రీనివాస్. బహుశా ఓ 6 రోజులు పట్టొచ్చు అన్నాడు కిరణ్. శ్రీనివాస్ కిరణ్ని స్టేషన్ బయట వరకు సాగనంపాడు. కిరణ్ టొయాటో స్టార్ట్ చేసే వరకు శ్రీనివాస్ కిరణ్ దగ్గరే నిల్చునున్నాడు. కిరణ్ సెలవు తీసుకున్నట్టు చెయ్యి ఊపాడు. టొయోటో వెళ్ళిపోయింది. ఆ మర్నాడు అన్ని పేపర్లలోనూ సంచలనం కలిగించిన వార్త. మహేంద్ర జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ మహేంద్ర. మహేంద్ర తల తిప్పి చూశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి స్నేహపూర్వకంగా నవ్వుతున్నాడు. నీకు తెలియదనుకుంటాను, ఈ స్థావరం పోలీసులు వశపరుచుకున్నారు. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి నేను ఇక్కడే కాచుకుని ఉన్నాను. కమాన్, అదిగో నా కారు. బాస్ దగ్గరికి వెళ్దామా అన్నాడు ఆ వ్యక్తి పైపు పీలుస్తూ. మహేంద్ర వంక స్నేహపూర్వకంగా చేయి జాపి మహేంద్ర అతనితో కరచాలనం చేశాడు. ఆల్ రైట్, పోదాం అన్నాడు మహేంద్ర. ఏంటి డల్గా ఉన్నావు? 2 రోజులు జైల్లో ఉండగానే వేదాంతిలాగా తయారయ్యావా ఏంటి అన్నాడు అతను. మహేంద్ర నవ్వి, అదేం కాదు, పద అన్నాడు. అతను డ్రైవింగ్ సీట్లో తలుపు తెరిచి కూర్చున్నాడు. అతని పక్క సీట్లో మహేంద్ర కూర్చున్నాడు. కారు కదిలింది. నేను వస్తున్నట్టు బాస్కి తెలుసా? ఉదయం పేపర్ చూసే వరకు ఎవరూ అనుకోలేదు. పేపర్లో నువ్వు తప్పించుకున్న వార్త ప్రముఖంగా ప్రచురించారు. అది చూడగానే బాస్ నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నారు. అయితే నువ్వు ఎక్కడుంటావో అంచనా కట్టడం కష్టం కదా. ఎక్కడున్నా నీ ఉండే స్థావరానికి వస్తావు అని తెలుసు. అందుకే కారుతో పాటు అక్కడ వెయిట్ చేస్తున్నా అన్నాడు అతను. థ్యాంక్స్ అన్నాడు మహేంద్ర. కారు చిన్న జర్క్తో ఆగింది. మహేంద్ర ముందుకు చూశాడు. ఊరి పొలిమేరలు దాటి చాలా దూరం వచ్చేశారు. అక్కడ కొండ బారు ఉంది. చాలా ఎత్తున కొండలు బాగా విస్తరించి ఉన్నాయి అక్కడ. కారు దిగారు ఇద్దరు. కొండల బారు వంక నడిచారు. పై కొండలు మాదిరిగా కనిపించినా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బిల మార్గాలు కనిపించాయి. అతను ఒక బిలం దగ్గర నిలబడి చేత్తో కుడిపక్కనున్న నేల మీద తడిమాడు. అంతే, సొరంగం బయటపడింది. అంతవరకు అడ్డుగా ఉన్న బండరాయి పలక పక్కకు జరిగింది. మహేంద్ర మౌనంగా అనుసరించాడు. సొరంగం లోపలికి ప్రవేశించి మళ్ళీ లోపల ఏదో మీట నొక్కాడతను. బండరాయి మామూలుగా బిలానికి అడ్డుగా మూసుకుపోయింది. ఇద్దరూ లోపల కొంత దూరం నడిచాక ఒక సమతుల ప్రదేశం చేరారు.
అక్కడ కాగడాల వెలుతురులో కొందరు వ్యక్తులు నిల్చుని ఉండడం, అక్కడ ఒక ఎత్తైన బండరాయి మీద కూర్చుని మరో వ్యక్తి తన ఎదుట నిల్చున్న వాళ్ళకేదో సూచనలు ఇస్తున్నాడు. వెల్కమ్ మహేంద్ర, నువ్వు తప్పించుకొస్తావని నాకు తెలుసు. గుడ్ అడ్వెంచర్ అన్నాడు ఆ వ్యక్తి. మనం అనుకున్నట్టే అతని స్థావరం దగ్గరే ఉన్నాడు, వెంటనే కారులో తీసుకొచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. గుడ్ మిస్టర్ ప్రకాష్, నువ్వు వెళ్ళొచ్చు. అయితే ఈ రాత్రికి ఏ స్పాట్ ఎన్నుకోవాలో చెప్పాను కదా. చెప్పారు బాస్. ఈరోజు వేటలో మిస్టర్ జస్వంత్ సహాయం కూడా తీసుకోమన్నారు. జస్వంత్ అక్కర్లేదు, మహేంద్ర వచ్చాడు కదా, అతన్ని సాయం తీసుకెళ్ళి. నీ ఫాలోయర్స్ ఎలాగో ఉన్నారు కదా. అలాగే సార్, జస్వంత్కి కబురు చేస్తాను. నేను వైర్లెస్ మెసేజ్ ఇస్తాను. మళ్ళీ నువ్వు వెళ్ళడం దానికి. అదే కాకుండా మనవాళ్ళు మకాం ఉంటున్న రహస్య స్థావరాలకి తరచూ వెళ్ళడం మంచిది కాదు. బయట వాళ్ళు కానీ పోలీసులు కానీ పట్టారు అంటే ప్రమాదం. అందుకే మహేంద్ర స్థావరం మనం ఇక మీదట ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నాం. అది పోలీసులకు తెలిసిపోయింది. అవును బాస్, వాళ్ళకి స్థావరం తెలిసిపోవడమే కాదు, జయ బ్యాంకును లూటీ చేయబోతున్నట్టు ముందే కూడా తెలిసిపోయింది. అందుకే వాళ్ళు మాకన్నా ముందు బ్యాంక్ దగ్గర మాటు వేసి మమ్మల్ని బంధించేశారు అన్నాడు మహేంద్ర. అంటే మీరు బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తున్న సమయంలో ఎవడో పోలీసు తాలూకు మనిషి విననైనా ఉండాలి, లేదా మీ ఫాలోవర్స్లో ఎవరైనా వాళ్లకు ఉప్పందించి ఉండాలి. నీ అనుచరులంతా నమ్మకస్తులేనా? చాలా నమ్మకమైన వాళ్ళు బాస్. జైల్లో ఎన్ని చిత్రహింసలు పెట్టినా మన తక్కిన స్థావరాల గురించి కానీ ముఠాల గురించి కానీ ఏమాత్రం లీక్ చేయలేదు. జైల్లో నిన్నేమైనా అడిగారా? ఎలా తప్పించుకురాగలిగావు? నువ్వు వచ్చేసాక పోలీసు వాళ్ళు మన వాళ్ళ నుంచి రహస్యాలు కక్కిస్తారేమో. బాస్ అనుమానం వెలువచ్చాడు. మన వాళ్ళు అవసరమైతే ప్రాణత్యాగం చేస్తారే కానీ ఏ మాత్రం రహస్యం బయటపెట్టారు బాస్. ఆ ధైర్యం నాకుంది. నన్ను చాలా రకాలుగా హింసించారు, అయినా నేను బయటకు చిన్న రహస్యం కూడా లీక్ అవ్వనివ్వలేదు. రాత్రి సెంట్రీని పట్టుకుని వాడికి నేను కట్టుకున్న బంగారపు మొలతాడు ఇచ్చేశాను, అంతే. వాడు నేను సెల్లోంచి బయటపడి గోడ దూకే వరకు చూసి చూడనట్టే వదిలేశాడు. నాతో పాటు మనవాళ్ళని కూడా తప్పించాలి అని అనుకున్నాను, కానీ గోలైపోతుందని ఆ సాహసం చేయలేదు అన్నాడు మహేంద్ర. గుడ్, మనవాళ్ళకి బయటికి రప్పించే ప్రయత్నాలు చేద్దాంలే. నీకు సహాయం చేసిన సెంట్రీ ఎక్కడుంటాడో వివరాలు ఏమన్నా సేకరించావా? చెంచల్గూడలోనే క్వార్టర్స్లో ఉంటున్నానని చెప్పాడు. అవసరమైతే ఎలాంటి సహాయమైనా చేస్తా అన్నాడు. గుడ్. పోలీసుల్లో ఇలాంటి లంచగొండులు ఉన్నంత కాలం మనలాంటి డెకాయిడ్స్కి ఏమీ భయం లేదు, చక్కగా తప్పించుకుపోవచ్చు. సరే, ఈరోజు జస్వంత్ వేరే పని మీద పోతాడు, కానీ నువ్వు ప్రకాష్కి సహాయంగా వెళ్ళు. జాగ్రత్త, ఓ పక్క నీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు అన్నాడు బాస్. మహేంద్ర, ప్రకాష్ బాస్ దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చారు. మేటలు నొక్కి బండరాయి పలకలను తెరిచి మళ్ళీ మూసేశాడు ప్రకాష్. ఈరోజు ఏ బ్యాంకు ప్లాన్ చేశారు అడిగాడు మహేంద్ర. బ్యాంకు కాదు, సేట్ చున్నీల నగల దుకాణం. చాలా జ్యువెలరీ ఉంది అతడి షాపులో. ఆ షాప్కి లాకింగ్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది. ఎడిక్స్ ఉపయోగించి తలుపులు తెరవడానికి అంతా ప్లాన్ చేశాం. నేను జస్వంత్ వెళ్ళాలనుకున్నాం. నువ్వు వచ్చావు కదా అని బాస్ నీకు అప్పగించాడు జస్వంత్ బాధ్యత. ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. కారు ఇలా రోడ్డు పక్కన వదిలొచ్చావు కదా, పబ్లిక్ కానీ పోలీసులకు కానీ అనుమానం రాదా? వస్తే రానివ్వు, కారు మంది కాదుగా. అంటే ఇందాక నీ కోసమని దీన్ని రెడీమేడ్గా కోటి సెంటర్లో పార్క్ చేసి ఉంటే వేసుకొచ్చేసాను. దాని ఓనర్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు రంగంలోకి వచ్చి ఉంటే దీన్ని ఎవడో ఇక్కడ వదిలేసి ఉంటాడని తీసుకుపోతారు. లేకుంటే మనకు ఉపయోగపడుతుంది. మరి కాసేపు, ఇప్పుడు దీని పని లేదు మనకి, ఇక్కడే వదిలేసి పోతాం. మన బాస్ స్థావరానికి దగ్గరలో వదిలేస్తే పోలీసులకి కోరి మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు కాదా అని అడిగాడు మహేంద్ర. చూసావు కదా బాస్ ఉంటున్న స్థలం ఎంత పకడ్బందీగా ఏర్పాటైందో. మనం వచ్చిన దారిగాక ఎమర్జెన్సీలో తప్పించుకుపోవడానికి మరొక అండర్ గ్రౌండ్ ఉంది లోపల. అక్కడ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. అక్కడికి బాస్
ఒకరిద్దరు ముఖ్య అనుచరులు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళడానికి అనుమతే లేదు. అందుకే ఎవరికి వాటి విషయం పూర్తిగా తెలియదు. పోనీ ఈ కార్ని సిటీకి బాగా దూరంగా వదిలేద్దాం, ఎందుకైనా మంచిది. సరే అలాగే పద. కుక్కడపల్లి చేరాక కహా రుక్నా సాబ్ అని అడిగాడు టాక్సీ డ్రైవర్. ఇద్దరి రుకో అన్నాడు ప్రకాష్. టాక్సీకి ఫేర్ చెల్లించాడు ప్రకాష్. ఇద్దరు రోడ్డు పైన నడుస్తున్నారు. కుక్కడపల్లి కాలనీ దాటాడు. హౌసింగ్ బోర్డు కడుతున్న ఇళ్ళు కాలనీ కూడా దాటేశారు. ప్రకాష్ చుట్టూ పరీక్షగా చూశాడు. ఎవరూ తమని గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. మరికొంత దూరం నడిచారు ఇద్దరు. అక్కడ నిర్మానుష్యంగా ఉంది. అన్ని కొండలు, బండరాళ్ళు. రోడ్డు వదిలి బండల వైపు నడిచాడు ప్రకాష్. మహేంద్ర అనుసరిస్తున్నాడు. మనతో పాటు 6 అనుచరులు ఉన్నారు. అందరూ బాగా అనుభవం ఉన్నవాళ్లే. సరిగ్గా 1:30 వాళ్ళు ఆ ఏరియాలో గస్తీ తిరిగే గోర్ఖాను ఉదయం వరకు లేవకుండా చేస్తారు. అప్పుడు ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్ నైట్ పెట్రోలింగ్ అని నియమించబడుతూ ఉంటారు. వాళ్ళు ఛాయలు తాగుతూ ఎక్కడో బాతాకాన్ని కొడుతూ ఉంటారు. సేట్ చున్నీలాల్ షాప్ రోడ్డు చివర మలుపులో ఉంది. మనం చేసే పని రోడ్డును పోయే వాళ్లకు కనపడే అవకాశమేం లేదు. అదిగాక రాత్రి 12 తర్వాత ఎవ్వరూ రోడ్డును నడవడానికి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి మనము ఈ హైదరాబాద్ నగరంలో రాత్రి 12 తర్వాత అడిగే నాదుడే లేడు. మనదే రాజ్యం అన్నాడు ప్రకాష్. మహేంద్ర తను కూడా నవ్వి, ఈ నగరం 10 కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ప్రకాష్ పెద్ద బండరాళ్లున్న గుట్ట దగ్గర ఆగాడు. అక్కడ 6 వ్యక్తులు రాళ్లు కొడుతున్నారు. ప్రకాష్ని చూసి కూడా చూడనట్టు తమ పనిలో నిమగ్నులైపోయి ఉన్నారు వాళ్ళు. ప్రకాష్ వాళ్లను చూపించి, వీళ్లే మన అనుచరులు అన్నాడు. ఇదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. ఇది పగటి వేషం. మనకి ప్రత్యేకం ఇక్కడ రహస్య స్థావరం అంటూ ఏమీ లేదు. పగలంతా వీళ్ళు ఇక్కడ రాళ్లు కొట్టే కూలీలు. చీకటి పడ్డాక రాజ్యమేలే రారాజులు నవ్వుతూ అన్నాడు ప్రకాష్. మరి ఆయుధాలు ఎక్కడ దాస్తారు? పగలు ఎవరైనా చూసి అనుమానిస్తే కష్టం కదా అన్నాడు మహేంద్ర. అదిగో ఆ రాళ్లు కొట్టి కుప్పలు పోస్తున్నారే, అవే ఆయుధగారాలు. ఆ రాళ్ల గుట్టలు అడుగున మన వాళ్ళకు కావలసిన రైఫిల్స్, బుల్లెట్స్, నాటు బాంబులు వగైరా అన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎలా ఉంది మన ప్లాన్? చాలా బాగుంది. ఇదివరలో నువ్వు ఇక్కడికి రాలేదు కాబట్టి నీకు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. నా బెటాలియన్ని ఓపెన్ ఎయిర్ సోల్జర్స్ అని మనవాళ్ళు సరదాగా పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏజెంట్కి అండర్ గ్రౌండ్ స్థావరాలు కష్టం కదా, అంచేత నేనే బాస్కి చెప్పి ఇలా మేనేజ్ చేయిస్తున్నాను నా గ్రూప్ని. చీకటి పడుతోంది. రాళ్లు కొడుతున్న వ్యక్తులు లేచి గుట్టలు వెనక్కు వెళ్ళి దాచిన గుడ్డలు వేసుకుని వచ్చారు. అంతవరకు కూలీల్లా ఉన్న మనుషులు ఒకేసారి కులీనులైపోయారు. షర్ట్లు, ప్యాంట్లు, మఫ్లర్లు వేసుకున్నారు. ప్రకాష్ దగ్గరగా వచ్చారు. ఈయన మరొక ఏజెంట్ మహేంద్ర. నాలాంటి ఏజెంటే అన్నమాట. మీలో ఎవరైనా ఈయన్ని చూసి ఉండొచ్చు ఇదివరకు, అవునా అన్నాడు ప్రకాష్ తన వాళ్లకు మహేంద్రను చూపుతూ. మహేంద్రజీ తెలియకపోవడం ఏంటి? వారం రోజుల క్రితం బాస్ జరిపిన జనరల్ బాడీ సమావేశంలో ఏజెంట్లందరినీ పరిచయం చేశారు కదా అన్నారు వాళ్ళు. మరి వీళ్ళకి భోజన సదుపాయాలు? సందేహం వెలుబుచ్చాడు మహేంద్ర. సారికి 2 చొప్పున ఎర్రగడ్డకు పోయి హోటల్స్లో తిని తాగొస్తారు. తక్కిన వాళ్ళు ఇక్కడ ఆయుధాగారానికి కాపలా అని ప్రకాష్ చెప్తుండగానే రాళ్లగుట్ట వెనక నుంచి బీప్ బీప్ అంటూ శబ్దం వినిపించింది. ప్రకాష్ 2 అంగళ్ళు రాళ్లగుట్ట వెనక్కు పరిగెత్తుకెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చాడు. మహేంద్ర ప్రశ్నార్థకంగా చూశాడు అతని వంక. బాస్ నుంచి మెసేజ్ వచ్చింది, అంతా సవ్యంగా ఉందని. ఈరోజు పాత బస్తీలో కర్ఫ్యూ మూలంగా పోలీసులు ఎక్కువ మంది అటే డ్యూటీ మీద ఉన్నారని, లైన్ క్లియర్గా ఉందని చెప్పాడు. మనల్ని ప్రిపరేషన్లో ఉండమన్నాడు. మహేంద్ర తలాడించాడు. సో మనిద్దరం పోయి భోంచేసొద్దామా, లేక మన వాళ్ళ చేత బిర్యానీ ప్యాకెట్లు తెప్పించుకుందామా అన్నాడు ప్రకాష్. మహేంద్ర నవ్వి వైన్ కూడా అన్నాడు. ప్రకాష్ తను నవ్వి అది లేకుండా ఎలా అన్నాడు. రాత్రి 12 దాటింది. లెట్ us స్టార్ట్ అన్నాడు ప్రకాష్.
అతని మాట బాగా ముద్దగా వస్తోంది. విస్కీ మోతాదు మించి తాగడంతో మత్తుగా వాలిపోతున్నాయి కళ్ళు. మహేంద్ర పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కావలసిన సరంజామాతో అనుచరులు కదిలారు. ప్రకాష్, మహేంద్ర, 6 అనుచరులు రోడ్డు మీదకొచ్చారు. ఈ రాత్రిపూట మనకు కన్వెన్స్ ఎలా దొరుకుతుంది అన్నాడు మహేంద్ర. ప్రకాష్ అతని వైపు చిత్రంగా చూశాడు. మీరు మొన్న దేనిలో వెళ్ళారు బ్యాంకుకి అన్నాడు. జీప్లో అన్నాడు మహేంద్ర. మేము లొంగిపోయాక ఆ జీప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మన కోసం మన కంపెనీ వ్యాన్ వస్తుంది అన్నాడు ప్రకాష్ చిన్నగా నవ్వి. సరిగ్గా అదే సమయంలో తెల్లటి స్టాండర్డ్ వ్యాన్ వచ్చి వాళ్ల ముందు ఆగింది. ప్రకాష్ డ్రైవర్ సీట్లోని వ్యక్తి వంక చూసి, వెన్నెల చాలా చల్లగా ఉంది అన్నాడు. 2 రోజులుగా ఇలాగే ఉంది అన్నాడు డ్రైవర్. అవి వాళ్ళ కర్డ్ బర్డ్స్. ప్రకాష్ మహేంద్రతో డ్రైవర్ పక్కన ఎక్కి కూర్చున్నాడు. అనుచరులంతా బాడీలో కూర్చున్నారు. వెంటనే జీప్ పరుగుదీసింది. సేట్ చున్నీలాల్ షాప్కి 20 గజాల దూరంలో వ్యాను ఆఫ్ చేశారు. ముందుగా ఒక అనుచరుడు యాసిడ్స్ తాళాలు గుత్తి తీసుకొని దిగి చున్నీలాల్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల మరో అనుచరుడు వీధి చివరకు వెళ్ళొచ్చాడు. గూర్ఖా వస్తున్నాడు అన్నాడు గుసగుసగా. ఈ లోపల షాప్ దగ్గరికి వెళ్ళి వ్యక్తి దగ్గర యాసిడ్ చకచక పోసి మారుతాళం చెవులతో తాళాలు తెరిచాడు. వైండింగ్ స్టీల్ డోర్ని పైకి లేపాడు. గూర్ఖా అది చూసి అటువైపు పరిగెత్తడంలో తక్కిన అనుచరులు వ్యాన్ నుంచి దూకి గూర్ఖాను వెనక నుంచి పట్టుకున్నారు. ఏదో వాసన చూపించారు. గూర్ఖా నేల మీద జారిపోయాడు. 3 అనుచరులు డోర్ని పైకెత్తి తోశారు. ప్రకాష్, మహేంద్ర వ్యాన్ దిగారు. వాళ్ళిద్దరి చేతుల్లోనూ రివాల్వర్స్ ఉన్నాయి. అనుచరుల చేతుల్లో గన్స్ ఉన్నాయి. 2 అనుచరులు గుమ్మం దగ్గర వేట కుక్కల్లాగా కాపలా ఉన్నారు. డ్రైవర్ వ్యాన్లో నుంచి అందరినీ పరీక్షగా చూస్తున్నాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఏ విధమైన వాహనాలు కూడా తిరగడం లేదు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ వ్యాన్, జీప్, 2 మోటార్ బైకులు పెద్ద చప్పుడు చేసుకుంటూ వచ్చాయి. పోలీసులు గన్స్తో బిల్లబిల్లమంటూ దిగిపోయారు. ముందుగా ప్రమాదాన్ని గుర్తించిన వ్యాన్ డ్రైవర్ సైరన్ లాంటి హారను బొయ్యమనిపించాడు ఒక్కసారిగా. అందరూ షాప్లోంచి బయటికి పరిగెత్తుకొచ్చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మోటార్ బైక్ దిగి, ఎవ్వరూ పారిపోవాలని ప్రయత్నించొద్దు, మర్యాదగా లొంగిపోండి అంటూ అరిచాడు. ప్రకాష్ చేతిలోని రివాల్వర్ గర్జించింది. శ్రీనివాస్ చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతలపడింది. అప్పటికే ఇన్స్పెక్టర్ కైలాష్ ప్రమాదాన్ని గుర్తించి ప్రకాష్ చేతికి గురి చూసి కాల్చాడు. ప్రకాష్ నెత్తురు కారుతున్న చేతిని పట్టుకొని ఒక్క పరుగున వ్యాన్ వైపు తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని తొడలోంచి మరో బుల్లెట్ దూసుకుపోయింది కైలాష్ రివాల్వర్ నుంచి. ఈ లోపల 6 అనుచరులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. 3 కానిస్టేబుల్స్ నేల వాలిపోయారు. అదే సమయంలో 2 అనుచరులు కూడా నేల కూలిపోయారు. తక్కిన 4 పోలీసులు పట్టేశారు. మహేంద్ర ఈ లోపల తప్పించుకుని వ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుపోయాడు. శ్రీనివాస్ మహేంద్రను గుర్తించి, వాడే తప్పించుకొని పోయిన డెకాయిట్ మహేంద్ర వ్యాన్లో పారిపోతున్నాడు, పట్టుకో కైలాష్ అని అరిచాడు. ఇన్స్పెక్టర్ కైలాష్ వంకకు తిరిగి, కానీ అప్పటికే వ్యాన్ స్టార్ట్ అయి సర్రున ముందుకు పోయింది. దాన్ని అందుకోవాలని ప్రకాష్ ప్రయత్నం ఫలించలేదు. 4 అనుచరులతోనూ పోలీసులకి బందీగా చిక్కిపోయాడు. శ్రీనివాస్ తక్కిన సిబ్బంది వాళ్ళ 5 పోలీస్ వ్యాన్ వైపు నడిపిస్తున్న సమయంలో కింద పడున్న శ్రీనివాస్ రివాల్వర్ రెప్పపాటుతో అందుకొని కాల్చుకున్నాడు ప్రకాష్. మరుక్షణంలో పోలీసుల చేతుల్లో అతని శరీరం నిర్జీవంగా వేలాడింది. 10 నిమిషాల తర్వాత కైలాష్ మోటార్ బైక్ మీద తిరిగొచ్చి, తప్పించుకుపోయాడు రాస్కెల్ అన్నాడు. గాయాలు తగిలిన 3 కానిస్టేబుల్స్ని వెంటనే హాస్పిటల్కి తరలించు, అలాగే ఆ 2 అనుచరుల్ని కూడా అన్నాడు శ్రీనివాస్ కైలాష్ని ఉద్దేశించి. ఇంతలో సార్జెంట్ శివం, సార్, మనవాళ్ళు 2, వాళ్ళ మనిషి 1 చనిపోయారు అన్నాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కైలాష్ హ్యాట్స్ తీసి చేతుల్లో పట్టుకొని నిల్చుండిపోయారు కాసేపు. దిస్ ఈజ్ సెకండ్ ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డాడు బాస్ మహేంద్ర మీద. ఏం చేయమంటారు బాస్? నేనైతే 2 సార్లు తప్పించుకు రాగలిగాను, కానీ ప్రకాష్ కానీ
మన ఫాలోవర్స్ కానీ ఎస్కేప్ కాలేపోయారు. ఐఎమ్ సారీ, 2 సార్లు మనవాళ్ళు దొరికిపోయారు అన్నాడు మహేంద్ర. పోలీసుల బారి నుంచి తప్పించుకొని సరాసరి బాస్ను చేరుకొని జరిగిన సంగతి వివరంగా చెప్పాడు మహేంద్ర. వ్యాన్ డ్రైవర్ మహేంద్రజీ తప్పేం లేదు సార్, ఆయన కూడా వాళ్ళకి దొరికిపోతే నేను కూడా తప్పించుకొని రాలేకపోయేవాడిని. నా నుంచి స్టీరింగ్ తనే తీసుకొని ధైర్యంగా డ్రైవ్ చేసుకొని వచ్చాడు మహేంద్ర అని చెప్పాడు. బాస్ కొంత శాంతించిన చిందులు వేయడం మానలేదు. మనం ఇంత పకడ్బందీగా రైడ్స్ చేసినా ఈ విషయాలు పోలీసులకు అసలు ఎలా తెలిసిపోతున్నాయి? 2 సందర్భాల్లోనూ కూడా వాళ్ళు సమయానికి ఎలా రాగలిగారు? నాకు చాలా వండర్గా ఉంది. మన వాళ్ళలోనే ఎవరో పోలీసులు తొత్తుగా పనిచేస్తున్నారేమో అని అనుమానంగా కూడా ఉంది. అది ఎవరో తెలుసుకోవాల్సి ఉంది అన్నాడు. మహేంద్ర తలూపి కావడానికి అవకాశం ఉంది బాస్ అన్నాడు. మన బెటాలియన్స్ 2 దొరికిపోయాయి పోలీసులకి. ఇక జస్వంత్ గ్రూప్, లతీఫ్ గ్రూప్ మాత్రమే మిగిలాయి. ఎన్ని దోపిడీలు ఎంతో విజయవంతంతో జరిపిన మన సంస్థ ఘోరమైన ఎదురుదెబ్బలు అప్పుడే 2 రుచి చూసింది. రేపు ఫైనల్ ట్రయల్. ఇది విజయవంతం కాని పక్షంలో మనం హైదరాబాద్ వదిలేసి మరో నగరం చూసుకోవడం చాలా ఉత్తమం అన్నాడు బాస్. మరి మన ఎక్విప్మెంట్, వైర్లెస్ ఆపరేటర్స్, ఎలక్ట్రానిక్ ఆపరేటర్స్ ఇదంతా అర్ధోక్తిగా ఆగిపోయాడు మహేంద్ర. వెళ్ళిపోయే ముందు నాశనం చేసేసి వెళ్దాం. ఒకప్పుడు మనం ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న విషయం ఎవరికి తెలియకూడదు. రూపురేఖలే లేకుండా చేసిపోదాం అన్నాడు బాస్. మహేంద్ర తలూపాడు. మిస్టర్ మహేంద్ర, నువ్వు రేపు జస్వంత్తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏం చెయ్యాల్సింది అతను నీతో చెప్తాడు. ఉదయం మన వ్యాన్లో పోయి అతన్ని కలుసుకో. నేను ఈ లోపల అతనికి మెసేజ్ పంపుతాను. టేక్ రెస్ట్ ఫర్ దిస్ నైట్ హియర్ అన్నాడు బాస్. బాస్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. మహేంద్రకు అక్కడే వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. మహేంద్ర నిద్రకు ఉపక్రమిస్తూ ఎలక్ట్రానిక్ వాచీలోకి చూశాడు. 3 గంటలు కావస్తోంది. ఒక అరగంట తర్వాత లేచి కూర్చున్నాడు మహేంద్ర. చుట్టూ దాదాపు 15 మంది అనుచరులు నిద్రపోతున్నారు. 2 మాత్రం సొరంగ ద్వారం దగ్గర వేట కుక్కల్లాగా కాచుకొని ఉన్నారు. మహేంద్రకు బాస్ అండర్ గ్రౌండ్లో ఏముందో చూడాలి అని అనిపించింది. చప్పుడు చేయకుండా లేచాడు. సొరంగం దగ్గర కాపలా అనుచరులు మహేంద్రకు కనిపించడం లేదు. మహేంద్ర ఇందాక బాస్ వెళ్ళిన దారి గుర్తుపెట్టుకుని అటు వెళ్ళాడు. సొరంగం ఇరుగ్గా ఉన్న చోట ఆగాడు. సొరంగం గోడలకి ఏవో స్విచ్లున్నాయి. వాటిని తడిమాడు. ఒకచోట గుండ్రంగా ఉన్న బెల్లం ఏర్పడి కిందకి మెట్లు కనిపించాయి. సన్నటి వెలుతురు మెట్లు దిగడానికి వీలుగా ఉన్నట్టు మెట్ల మీద పడుతోంది. ఎక్కడి నుంచో పెద్దగా ఇంజన్ శబ్దం వినిపించింది. అది జనరేటర్ శబ్దమని గ్రహించాడు మహేంద్ర. మెట్లు దిగాడు. అది ఒక పెద్ద హాల్లా ఉంది. ఆ హాల్ నిండా టెలివిజన్ సెట్ల వంటివి సెట్లున్నాయి. స్క్రీన్ మీద ఏవో తరంగాల మాదిరిగా గీతలు వస్తున్నాయి, పోతున్నాయి. 3 సెట్లున్నాయి. వాటి ముందు 3 వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఆ పక్కనే 4-5 బల్లలు, వాటి మీద సెట్లు వైర్లెస్వి ఉన్నాయి. అవి చూడగానే గ్రహించాడు మహేంద్ర. శబ్దం కాకుండా గోడను ఆనుకొని ముందుకు జరిగాడు. అక్కడ చాలా తుపాకులు గుట్టలు గుట్టలుగా పోస్తున్నాయి. సంచుల్లో నిండుగా బుల్లెట్స్ బయటికి తొంగి చూస్తున్నాయి. ఓ పక్కన పెద్ద గన్ని బ్యాగులో నాటు బాంబులు ఉన్నాయి. హాలుకి చేర్చి ఉన్న గదివైపు కదిలాడు మహేంద్ర. చెక్కతో చేయబడ్డ తలుపులు. ఆ గదిని హాల్ నుంచి వేరు చేస్తోంది. తలుపు తోశాడు. లోపల ఒక 40 ఏళ్ల వ్యక్తి పడుకొని నిద్రపోతున్నాడు. అతడికి 2 పక్కల అందమైన 2 అమ్మాయిలు పూర్తిగా నగ్నంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఒళ్ళు ఎరగకుండా నిద్రపోతున్నారు. పక్కనే ఉన్న టీపాయ్ మీద వాట్ 69 బాటిల్ గ్లాసులు ఉన్నాయి. ఆ వ్యక్తిని చూసి ఎక్కడో చూసినట్టుందని కాసేపు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు మహేంద్ర. అతనికి వెంటనే తట్టింది. అతనే బాస్. కానీ ఈ రూపం వేరు. ఇప్పుడు కనిపించే రూపం వేరు. అతను అందరికీ కనిపించే రూపం కళ్ళకి నల్లటి కళ్ళద్దాలతో, పెద్ద మీసాలతో, మూతి దిగువ నుంచి కాళ్ళ వరకు వేసుకున్న నల్లటి ముసుగుతో, ఒత్తుగా పెరిగిన జుట్టుతో పొడవుగా కనిపిస్తాడు. కానీ
ఇప్పుడు అవేమీ లేవు. కళ్ళకు అద్దాలు లేవు, దుబ్బు జుట్టు స్థానంలో బట్టతల, బోడి మూతి, మీసాలు లేవు. మూతి దిగువ నుంచి ఉండాల్సిన ముసుగు మొదలే లేదు. ఆ ఆకారం చాలా పొట్టిగా ఉంది. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అవన్నీ పక్కనున్న టేబుల్ మీద దర్శనమిస్తున్నాయి. అవే పైకి కనిపించేలా లేకుంటే అతనే బాస్ అని మహేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేవాడే కాదు. అయితే ఈ పొట్టి వ్యక్తి మహేంద్ర మెదడులో మెరుపులు మెరిశాయి. అవును, అతనే ఈ బాస్. మహేంద్రకి మంచు తెర వేడిపోయింది. చప్పుడు కాకుండా మెట్లెక్కి తను పడుకున్న చోటుకొచ్చాడు. ఎవరూ తనని గమనించలేదని నిర్ధారణ చేసుకున్నాక ఒక పక్కకు తిరిగి నిద్రకు ఉపక్రమించాడు మహేంద్ర. అంతలోనే అతనికేదో తట్టింది. చప్పుడు కాకుండా మెట్లు దిగాడు. ఇందాకటి హాల్. బాసు రూమ్ దాటి ఇంజన్ చప్పుడున్న ప్రదేశానికి మెల్లగా చేరుకున్నాడు. అది క్యాబిన్ రూమ్లా ఉంది. దాంట్లో జనరేటర్ పనిచేస్తోంది. ఆ సొరంగానికి అంతటికీ వెలుతురును, ఎలక్ట్రానిక్ ఆపరేటర్స్ పనిచేయడానికి కావలసిన ఎలక్ట్రిసిటీ అక్కడి నుంచే సప్లై అవుతున్నట్టు గమనించాడు మహేంద్ర. క్యాబిన్ రూమ్ పక్కనే మరొక యాంటీ రూమ్ లాగా ఉన్న గది కనిపించింది. అన్ని చెక్కలతో కట్టిన గదులే. లోపలికి అడుగుపెట్టిన మహేంద్ర గగురుపాటుతో ఒక క్షణం అడుగు వెనక్కి వేశాడు. అక్కడ కాకి ప్యాంట్లు బనీన్లతో ఉన్న ఇద్దరు యువకులు కాళ్ళు చేతులు ఒక పెద్ద బండకు కట్టబడి నిస్సహాయ స్థితిలో శోషొచ్చి పడిపోయినట్టు కనిపిస్తున్నారు. నించునే నిద్రపోతున్న ఆ ఇద్దరిలో కళాకాంతులు లేక బాగా నీరసంగా నిస్త్రాణగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో అర్థమైంది మహేంద్రకు. బాస్ చేత బంధించబడిన పోలీస్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు. వాళ్ళని చంపకుండానే ఉంచాడు అన్నమాట. వాళ్ల ద్వారా తమకు కావలసిన వివరాలు చెప్పించడానికి ప్రాణాలతో ఉండనిచ్చాడు బాస్. లేకుంటే తను దారికి అడ్డొచ్చినందుకు ఎప్పుడో చంపి పాతరేసి ఉండేవాడు. మహేంద్ర వెనుతిరిగి మెల్లగా గదులన్నీ దాటుకుంటూ హాల్ దగ్గరకు వచ్చాడు. హాల్లోని వ్యక్తులు కదలక మెదలక బొమ్మల్లాగా కుర్చీలకు అతుక్కుపోయి అలాగే ఉన్నారు. మెట్లెక్కుతుండగా పై మెట్టు దగ్గర ఎవరో నిల్చుని ఉండడం చూసి ఉలిక్కిపడ్డాడు మహేంద్ర. అతను సొరంగ ముఖద్వారం దగ్గర కాపలా ఉన్న ఇద్దరిలో ఒకడు. అతన్ని చూసి మహేంద్ర చిన్నగా నవ్వాడు. అతను, ఏం మహేంద్రజీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? కింద బాసు రహస్య మందిరమని, దాని లోపలికి ఎవరికీ ప్రవేశం లేదని నీకు తెలియదా అన్నాడు సీరియస్గా. తెలుసు తెలుసు, బాగా దాహమైంది, మంచినీళ్ళు దొరుకుతాయేమో అని దిగాను. మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్ళం కదా. మీరెక్కడో సెంట్రీ డ్యూటీ మీద ఉన్నారు కదా. పడుకున్న వాళ్ళని లేపడం నాకు ఇష్టం లేకపోయింది. రండి ఇస్తాను అని అతడు ఒక మేట నొక్కి అండర్ గ్రౌండ్ బిలాన్ని మామూలుగా మూసేశాడు. ఉదయమే మహేంద్రను వ్యాన్ మీద జస్వంత్ ఉండే స్థావరానికి తీసుకొని బయలుదేరాడు డ్రైవర్. బాసు అప్పటికింకా లేవలేదు. కానీ రాత్రి ఇచ్చిన ఆదేశం డ్రైవర్కి సుగ్రీవ ఆజ్ఞ. మహేంద్ర ఇంకా తెల్లవారని గుడ్డి వెలుతురులో హైదరాబాదు నగర వీధుల్ని పరికిస్తున్నాడు. ఊరి పొలిమేరల్లో ఉన్న బాసు రహస్య స్థావరం నుంచి బయలుదేరిన వ్యాన్ నల్గొండ చౌరస్తా మీదుగా విజయవాడ రోడ్డుకి తిరిగింది. దిల్షుఖ్నగర్, కొత్తపేట చౌరస్తా దాటిపోయాయి. వరుసగా ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ దాటిపోతూ చివరగా ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్ ముందు ఆగింది వ్యాన్. ఇదే జస్వంత్ స్థావరం, లోపలికి వెళ్ళండి అన్నాడు వ్యాన్ డ్రైవర్. నువ్వు వస్తావా అని అడిగాడు మహేంద్ర. రాకూడదు సార్, బాస్ చెప్పింది మిమ్మల్ని ఎక్కడికి చేర్చడం వరకే. లోపల ఏం జరుగుతుందో ఎవరున్నారో నేను చూడకూడదు, అది రూలు తప్పితే బాస్ ప్రాణాలతో వదలడు. మహేంద్ర తలూపాడు. వ్యాన్ వెళ్ళిపోయింది. మహేంద్ర పౌల్ట్రీ ఫామ్లోకి అడుగుపెట్టాడు. వరుసగా కట్టబడిన వైర్ మెష్ షెడ్డులు అంతా కొత్తగా కట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు మనుషులుండే జాడ కనిపించలేదు మహేంద్రకు. అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. సూర్య కిరణాలు పౌల్ట్రీ షెడ్ మీద పడి మెరుస్తున్నాయి. మహేంద్ర అడుగులో అడుగేసుకుంటూ అటు ఇటు చూస్తూ అక్కడే తచ్చాడుతున్నాడు. అక్కడ 4 పౌల్ట్రీ షెడ్లు తప్ప మరింకేం లేవు. హలో మహేంద్రజీ, మీరా?
ఎవరో అనుకున్నాను అన్న మాటలు వినిపించి మహేంద్ర చటుక్కున తిరిగి చూశాడు. ఆ మాటలు తన పక్కనున్న షెడ్ నుంచి వస్తున్నట్లు గుర్తించాడు. షెడ్ తలుపులు తెరుచుకుని ఒక నడివయసు వ్యక్తి బయటకొచ్చాడు. మహేంద్ర వెంటనే అతని వైపు చిరునవ్వుతో అడుగులు వేసి, హలో జస్వంత్జీ, నేనే, బాస్ మీ దగ్గరికి పంపించాడు. మీరెవరూ కనిపించకపోవడంతో నిల్చుని చూస్తున్నాను అన్నాడు. జస్వంత్ ముఖంలో ఏదో అనుమాన వీచిక మెరిసింది. మాయమైంది మళ్ళీ. మన వాళ్ళు ఎవరు కనిపించరేంటి, ఏమయ్యారు అని అడిగాడు మహేంద్ర. జస్వంత్ 2 క్షణాలు ఏదో ఆలోచించి అంతలోనే చిరునవ్వు నవ్వి, చెప్పుకోండి చూద్దాం అన్నాడు. మహేంద్ర చుట్టూ కలియజూసి, మీరు వచ్చిన షెడ్లోనే ఉండి ఉంటారే అన్నాడు. జస్వంత్ మొహంలో ఆశ్చర్యం ఈసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏరి అవన్నీ కోళ్లే అన్నాడు. మహేంద్ర నవ్వేసి, చెప్పుకోలేను, మీరే చెప్పండి అన్నాడు. జస్వంత్ అందుకు సమాధానం ఇవ్వకుండా, ఎంత ఉదయాన్నే వచ్చారు, అసలు కారణం ఏంటి అన్నాడు. బాస్ మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. మీకు ప్రోగ్రాం గురించి తెలుసునని నన్ను ఈరోజు మీతో కలిసి పనిచేయమని చెప్పాడు. అన్నట్టు ఈరోజు ప్రోగ్రాం ఏంటి, బ్యాంకా, నగల దుకాణమా అడిగాడు మహేంద్ర. జస్వంత్ వెంటనే సమాధానం చెప్పలేదు. బాస్ నీతో అదే మీతో ఏం చెప్పలేదా? లేదు, పోయి మిమ్మల్ని కలుసుకోమన్నారు. నాతో ఏం చెప్పలేదా? విచిత్రంగా ఉందే. నిన్న రాత్రి నేను బాస్ దగ్గరే ఉన్నాను. మీకు మెసేజ్ పంపుతా అన్నారు. బహుశా వైర్లెస్ లోపించి ఉండాలి. ఎందుచేతనో మరి పంపలేదు ఇంకా. పర్వాలేదులే, ఇప్పుడు బహుశా పంపుతారు. నేను ఇక్కడ దిగిన తర్వాత డ్రైవర్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఆ తర్వాత మీకు మెసేజ్ పంపవచ్చునని ఊరుకుని ఉంటాడు బాస్. నాతో రండి అంటూ ముందుకు దారి తీశాడు జస్వంత్. పౌల్ట్రీ షెడ్లకు ఆనుకొని ఆఫీసర్లాగా ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు జస్వంత్. మహేంద్ర అతనితో కలిసి వెళ్ళాడు. అనుచరుల గురించి అడిగారు కదూ, రండి చూపిస్తాను అన్నాడు జస్వంత్. మహేంద్ర తక్కిన 3 షెడ్లకున్న 4వ షెడ్డు కొంత విశాలంగా ఉండడం గమనించాడు. 4వ షెడ్కి ఆనుకుని ఉన్న ఆ రూమ్ పక్కనే 2 గదులున్నాయి. ఆ షెడ్లో కోళ్ళు ఏమీ లేవు. 3 షెడ్ల నిండా ఇంకా కోళ్ళు, వాటి ఆహారం వేయడానికి ఉపయోగించే పాత్రలు ఉన్నాయి. 4వ షెడ్లో వాటికి వేసే ఆహారం తౌడు బస్తాలు ఉన్నాయి. జస్వంత్ 2వ గది తలుపు మీద మునివేళ్లతో శబ్దం చేశాడు. తలుపు సగం తెరుచుకొని అందులోంచి 5 వ్యక్తులు బయటకు వచ్చారు. అందరూ ప్యాంట్లు బనీళ్ళు వేసుకున్నారు. వాళ్ళందరి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. మహేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. జస్వంత్ చిన్నగా నవ్వి, ఈయన మన ఫ్రెండ్, నాలాంటి మరో ఏజెంట్, గన్స్ దించండి అన్నాడు. అనుచరులు గన్స్ దించి నేలకి ఆనించి ఉంచారు. ఈ రాత్రికి ప్రోగ్రాం గురించి అడిగారు కదూ, చెప్పడం మరిచాను. రాత్రి 12:30 వరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇల్లు లూటి చేయబోతున్నాం. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇల్లా? పోలీస్ ఇంట్లో మనకేం దొరుకుతుంది? ధనమా బంగారమా? జస్వంత్ ఏమో పెద్దగా నవ్వి, పోలీసుల ఇంట్లో, కోటీశ్వరుల ఇంట్లో కూడా దొరకని మణులు మాణిక్యాలు కావలసినన్ని స్మగ్గుల్డ్ గూడ్స్ దొరుకుతాయి, నీకింకా తెలియదేమో అని తన జోకికి తానే మళ్ళీ పడి నవ్వాడు. మహేంద్ర ఏం మాట్లాడలేదు. ఇంకో విషయం కూడా ముందే చెప్పేస్తున్నాను, ఇన్స్పెక్టర్ని పై లోకాలకి పంపించేయబోతున్నాం. మహేంద్ర మొహన్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టే కనిపించింది. మన బాసు మరి ఎవరిని ఎంతో అవసరమైతే తప్ప చంపొద్దన్నాడు కదా, ఇంతకీ ఇన్స్పెక్టర్లను కూడా అని నాలుగు ఖర్చుకున్నాడు మహేంద్ర. జస్వంత్ వెంటనే, ఎంత క్రితం ఇన్స్పెక్టర్లని ఏం చేశాడు బాసు? చంపేశాడు కదా అన్నాడు. అదే అంటున్నాను, చంపేశాడని కొందరు, చంపలేదని కొందరు మనవాళ్లే అనుకుంటుంటే నేను విన్నాను. చంపేశారన్నమాట అన్నాడు మహేంద్ర తప్పు దిద్దుకుంటూ. తన బాస్ అభ్యంతర మందిరం పక్కనున్న గదిలో ఇన్స్పెక్టర్లని సజీవంగా చూసిన విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. బాస్, ఇంత చిన్న పనికి మిమ్మల్ని కూడా నాకు తోడు పంపించడం దేనికో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు జస్వంత్. నేను ఇంకా ఏదో పెద్ద బ్యాంకో, నగల దుకాణమో, మరే కోటీశ్వరుడి ఇల్లు అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపడం, ఇల్లు లూటీ చేయడం మనకు మంచినీళ్ల ప్రాయం అన్నాడు మహేంద్ర. కమాన్,
అండ్ సిట్ డౌన్. యు ఆర్ మై గెస్ట్. ఏం తీసుకుంటావు? సారీయా, నేను ఏకవచనంలో చాలాసార్లు సంబోధిస్తున్నాను. ఏమీ అనుకోవడం లేదు కదా మీరు? చాచా, మనలో మనకు ఏమిటి? నువ్వు అని పిలిస్తే ఏంటి, మీరు అని పిలిస్తే ఏంటి? అయినా నువ్వు అంటేనే ఆత్మీయంగా ఉంటుంది. సరే అయితే వచ్చి కూర్చో, ఇప్పుడే వస్తానంటూ పక్క గదిలోకి వెళ్ళాడు జస్వంత్. మహేంద్ర చుట్టూ చురుగ్గా చూశాడు. అనుచరులు కోళ్ల మేత కలుపుతున్నారు దూరంగా. జస్వంత్ పక్క గదిలోంచి వచ్చే లోపల తన పని పూర్తి కావాలి. మహేంద్ర రిస్ట్ వాచి బటన్ బయటకు లాగాడు. పొడవైన తీగ బయటకు వచ్చింది. చకచక మెసేజ్ అందించాడు. హ్యాండ్స్ అప్ మిస్టర్ కిరణ్ అన్న మాటలు వినిపించి చటుక్కున వెనుతిరిగాడు. జస్వంత్ చేతిలో రివాల్వర్ ఆకలిగొన్న పులిలాగా మహేంద్ర వైపు గురిపెట్టబడి ఉంది. మహేంద్ర వాచి బటన్ మామూలుగా నొక్కేసి, వాట్? కిరణ్ ఎవరు? ఐఎమ్ మహేంద్ర అన్నాడు. జస్వంత్ పగలబడి నవ్వాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన క్షణమే నువ్వు శత్రువని గుర్తించాను మిస్టర్ కిరణ్. మహేంద్రకు నేనెక్కడుంటానో, నా అనుచరులు ఎక్కడుంటారో బాగా తెలుసు. సరాసరి నా దగ్గరికే వచ్చేవాడు. నీలా దిక్కు దరి తోచక షెడ్ల మధ్య నుంచి వెర్రిచూపులు చూసేవాడే కాదు. అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నంబర్ 2, మహేంద్ర క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం ఎరా అంటే ఎరా అనుకుంటూ ఉంటాం. అంత క్లోజ్. నువ్వు నన్ను బహువచనంలో సంబోధించడమే కాకుండా మహేంద్ర మాటని బాగా అనుకరించలేకపోయావు. నంబర్ 3, మహేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ డంకన్ సిగరెట్లు తప్ప మరో బ్రాండ్ తాగడు. నువ్వు నేను ఆఫర్ చేసిన రిజెంట్ ఫిల్టర్ సిగరెట్ని సంకోచంగా తాగావు. అదీ కాకుండా నువ్వు రాత్రి ప్రోగ్రాం గురించి ఇప్పటి నుంచే తొందరపడుతున్నావు. రాగానే అదే ప్రశ్న వేశావు. అంటే ఇన్ఫర్మేషన్ ఎవరికో అందజేయడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట. ఈ కారణాల వల్ల నువ్వు మహేంద్ర కాకపోవడమే గాక పోలీస్ వాడివని కూడా అనుమానం బలపడింది. అందుకే కావాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇల్లు లూటీ చేసి అతన్ని హతమార్చబోతున్నట్టు చక్కటి అబద్ధం చెప్పాను. నా అనుమానమే నిజమైతే నువ్వు వెంటనే ఆ విషయం ఏదో శ్రీనివాస్కి అందజేస్తావు. అదేంటో తెలుసుకోవడం కోసం కావాలని పని కల్పించుకొని పక్క గదిలోకే వెళ్ళాను. నా అనుమానం రుజువైంది. నువ్వు నీ ఫ్రెండ్స్కి అప్పుడే అన్ని జాగ్రత్తలు చెప్తూ మెసేజ్ పంపేశావు. నీ నిజ స్వరూపాన్ని నువ్వే బయట పెట్టేసుకున్నా. మహేంద్ర వేష భాషల్ని రూపురేఖల్ని చాలా చక్కగా అనుకరించి బాస్తో పాటు అందరినీ బోల్తా కొట్టించావు. అయితే బాస్కి ఎందుకో నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు ఇక్కడ రావడానికి 5 నిమిషాల క్రితం మెసేజ్ పంపాడు, నిన్నొక కంట కనిపెట్టి ఉండమని. 2 సార్లు మా ప్లాన్ ఘోరంగా పరాజయం పొందడానికి నువ్వే కారణమై ఉంటామని కూడా చెప్పాడు. అయితే బాస్ నువ్వే కిరణ్ అని అనుమానించలేదు. మహేంద్రగానే భావించి నువ్వు ఏదో ప్రలోభానికి లోబడి పోలీసులకి మా గుట్టు మట్టు చేస్తున్నావని మాత్రమే అతను అనుమానించాడు. కానీ నీ ప్రవర్తనలో అన్ని విషయాలు నేను గ్రహించాను. కిరణ్ నువ్వేనని గుర్తుపట్టేశాను. జస్వంత్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. మహేంద్ర ఉరఫ్ కిరణ్ చటుక్కున జేబులోంచి చేతులు పోనివ్వబోయాడు. జస్వంత్ ఏమో గట్టిగా అరిచాడు. మిస్టర్ కిరణ్, తెలివి తక్కువ పనులు చెయ్యవని నా నమ్మకం. మర్యాదగా చేతులు పైకెత్తి ఆ గోడ పక్కన నుంచో. రివాల్వర్ మరింత కాషన్గా పట్టుకొని అన్నాడు. డిటెక్టివ్ కిరణ్ చేతులు పైకెత్తి జస్వంత్ చెప్పినట్టే చేశాడు. జస్వంత్ ఏమో కిరణ్ని సమీపించి, ప్లీజ్ ఆ వాచి ఇలా ఇచ్చేయి అన్నాడు. కిరణ్ మారు మాట్లాడకుండా వాచి తీసి జస్వంత్కి అందించాడు. అందిస్తూ అతని బటన్ మీద మెల్లగా ఒత్తడం వల్ల జస్వంత్ గమనించలేదు. మిస్టర్ కిరణ్, మమ్మల్ని బోల్తా కొట్టించాలని కావాలని నువ్వే ఏదో పని మీద ఢిల్లీ వెళ్తున్నట్టు నాటకమాడా. నువ్వు శ్రీనివాస్ మాట్లాడుకున్న విషయాలు మా బాస్ విన్నాడు. అయితే ఆ తర్వాత నువ్వు బేగంపేట విమానాశ్రయం వరకు వెళ్ళడం మా అనుచరులు చూశారు. విమానం ఎక్కడం కూడా చూశారు. నువ్వు నిజంగానే ఢిల్లీ వెళ్ళిపోయావనే అనుకున్నారు. మహేంద్ర బంధించబడ్డాక నువ్వు మహేంద్ర వేషంలో తప్పించుకుపోయినట్టు నాటకాన్ని ప్రారంభించావు. మా బాస్ నమ్మాడు. ప్రకాష్ కూడా నమ్మాడు. ప్రకాష్తో కలిసి చున్నీలాల్ షాప్ లూటీ చేయబోతున్న విషయం శ్రీనివాస్కి మెసేజ్ పంపి ఉంటావు. నువ్వు మాత్రం తెలివిగా తప్పించుకొని పోయావు. నిన్ను కైలాష్ వెంబడించడం కూడా నాటకంలో ఒక భాగమే అవునా
అన్నాడు జస్వంత్ నవ్వుతూ. కిరణ్ నవ్వి, నువ్వు చాలా తెలివైన వాడివి అని ఒప్పుకుంటున్నాను. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అన్నాడు. నువ్వు ఇన్స్పెక్టర్లన్నీ సజీవంగా చూసి ఉంటావని కూడా నాకు తెలుసు. అవునా? అవును, కిరణ్ తలూపి తెలుసుకున్నాను అన్నాడు. అక్కడే హాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వైర్లెస్ టెలివిజన్ సెట్లు కూడా చూసావు కదా. వాటి ద్వారా ఇవన్నీ బాస్కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఆ విషయాలు ఎప్పటికప్పుడు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కిరణ్ తలూపి, ఇదంతా చాలా ప్లాన్డ్గా జరిగిందన్నమాట. మీరందరూ ఇక్కడ వివిధ వృత్తులు చేపట్టిన వ్యక్తుల్లాగా చక్కగా అమరిపోయారు అంటే మీకక్కడ స్థానికంగా కొంతమంది వ్యక్తులు బాగా సహాయపడ్డారని నాకు అర్థమైంది అన్నాడు. జస్వంత్ చివరిసారిగా, నీ దేవుణ్ణి తలుచుకో, నేను వెంటనే చంపేయమని బాస్ ఆర్డర్. ఇప్పటిదాకా నీతో వాదన వేసుకోవడం ఆయనకు తెలిస్తే అసలు నన్ను చంపేస్తాడు. ఇదివరలో పోలీసు వాళ్ళని చంపవద్దు అనేవాడు, కానీ నీ సంగతి ఇంత క్రితమే నేను వైర్లెస్లో చెప్పగానే వెంటనే ప్రాణాలు తీసే అన్నాడు. నువ్వు బతికుంటే ఇంకా చాలా ఘోరాలు జరిగిపోతాయని ఆయనకే తెలుసు అన్నాడు. అతని వేలు ట్రిగర్ మీద బిగుసుకోవడం కిరణ్కి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క మాట, మీ బాస్ ఎవరు? అతని పేరేంటి? ఇదొక్కటే చెప్పి అప్పుడు నన్ను చంపేయి అన్నాడు కిరణ్. జస్వంత్ పెద్దగా నవ్వి, చావబోయేవాడివి, నీకెందుకు అంత ఇంట్రెస్టు అన్నాడు. ఊరికే తెలుసుకుని చేద్దామని చెప్పకూడదు. మేము ఎంత డెకాయిడ్స్ అయినా మాకుండే నీతి మాకు ఉంది. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పమని రక్త ప్రమాణం చేశాం. జస్వంత్ చేతిలోని రివాల్వర్ మరుక్షణం గర్జించి ఉండేదే. అతని రివాల్వర్లోని బుల్లెట్ కిరణ్ నెత్తురు రుచి చూసి ఉండేదే. కానీ కిరణ్ కాళ్ళతో చిన్న అద్భుతం సృష్టించాడు. అతని షూ కింద అమర్చబడిన సాకెట్ నుంచి ఒక్కసారిగా విపరీతమైన గ్యాస్ బయటకు వచ్చింది. జస్వంత్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కిరణ్. కోట్ జేబులోంచి రివాల్వర్ తీసి అంత చురుగ్గా జస్వంత్ చేతికి గురి చూసే కాల్చాడు. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ అది. గుండు సయ్యమంటూ పోయి జస్వంత్ చేతిని గాయపరిచింది. అతని చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడింది. అయితే అప్పటికే అనుచరులు 5 గన్స్తో గదిలోకి పరిగెత్తుకొచ్చారు. కిరణ్ అప్పటికే జస్వంత్ దగ్గరికి చేరుకుని అతని కణతకు రివాల్వర్ గురిపెట్టి పట్టుకున్నాడు. ఎడం చేత్తో జస్వంత్ను ఒడిసి పట్టుకుని, నీ అనుచరులు ఏమాత్రం తొందరపడినా నిన్ను చంపి మరీ నేను చేస్తాను, అది గుర్తుంచుకో అన్నాడు. జస్వంత్ తన వాళ్లకు సైగ చేశాడు. వాళ్ళు కోపంగా చూశారు జస్వంత్ వైపు. నువ్వు నీ ప్రాణం కోసం చూసుకుంటావా? బాసు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నీ మాట వినకూడదు అని అనుకుంటున్నాం అన్నాడు అందులో ఒక అనుచరుడు. కిరణ్ ప్రమాదాన్ని గుర్తించి అనుచరుల్ని గురిచూసి కాల్చాడు. 2 నేల కూలారు. తక్కిన 3 గన్స్ చేతుల్లో పొజిషన్ చూసుకొని కాల్చే లోపల కిరణ్ జస్వంత్ని అమాంతం పైకెత్తి వాళ్ల మీదకి విసిరేశాడు. 4 నేలబారుగా పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి బూట్ల చప్పుడు. శ్రీనివాస్, కైలాష్ పోలీసులతో పరిగెత్తి లోపలికొచ్చారు. అనుచరులకి కాల్చడానికి అవకాశం ఇవ్వకుండానే పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. కిరణ్ వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్రీనివాస్. నీకేదో ప్రమాదం జరిగింది అనడానికి సూచనగా అలారం వినిపించింది. వెంటనే నువ్వు ముందు మెసేజ్లో చెప్పిన వివరాలను గుర్తుపెట్టుకొని పరిగెత్తుకొచ్చాం అన్నాడు. గుడ్. చివరి ఛాన్స్గా వాచ్ బటన్ ఒత్తి మరీ దాన్ని జస్వంత్కి ఇచ్చేశాను. మిస్టర్ జస్వంత్, నా వాచి తీసుకుంటున్నాను అంటూ అతని ప్యాంట్ జేబులోంచి తన వాచి స్వాధీనం చేసుకున్నాడు కిరణ్. జస్వంత్ కొరకొరా చూస్తున్నాడు కిరణ్ వంక. నువ్వు నాతో ఎందుకు సంభాషణ పెంచుతూ తాత్సారం చేశావో నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు నువ్వే డిటెక్టివ్ కిరణ్మని గుర్తించగలిగిన మేధావిని నీ చేతిలో ఓడిపోయాను అన్నాడు. కిరణ్ నవ్వి, నువ్వు తెలివైన వాడివని నేను ఒప్పుకున్నాను కదా, కానీ తక్కిన వాళ్ళకన్నా నువ్వు సెన్సిటివ్. ఏదో మూల నీకు ఇంకా మానవత్వం మిగిలే ఉంది. అందుకే నన్ను మీ బాస్ చంపేయమని వెంటనే చెప్పినా నాకు కొంత టైం ఇచ్చావు అన్నాడు అతని భుజం తట్టి. తర్వాత శ్రీనివాస్ వైపు తిరిగి, వీళ్ళని కైలాష్కి అప్పచెప్పు, మనం చాలా అర్జెంటుగా వెళ్ళాలి అంటూ బయటకు
పరుగులాంటి నడకతో చకచకా అంగలు వేశాడు కిరణ్. శ్రీనివాస్ అనుసరించాడు. జీప్ ఎక్కబోతూ మిస్టర్ కైలాష్, ఇక్కడి అణువణువు బాగా పరీక్షించి ఆయుధాలు స్వాధీనం చేసుకో. నా అనుమానమే నిజమైతే ఆ షెడ్లో ఉన్న ఆ బస్తాల్లో కూడా ఆయుధాలు, నాటు బాంబులు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు దొరకొచ్చు. జస్వంత్ ఒక పట్టాన్ని చెప్పడు. అయినా బీ కాషన్ అన్నాడు కిరణ్. జీప్ నాచారం రోడ్డు వైపు దూసిపోయింది. ఎదురుగుండా నల్లటి బొగ్గులా ఉన్న కొండ ప్రాంతాన్ని బయట నుంచి చూస్తూనే శిలలా నిలబడిపోయాడు కిరణ్. శ్రీనివాస్ అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి బ్రదర్, ఏమైంది అని అడిగాడు. సో కాల్డ్ బాసు తన స్థావరాన్ని ధ్వంసం చేసేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. నా తాత్సారం వల్ల మన ఇద్దరు ఇన్స్పెక్టర్ల ప్రాణాలు కోల్పోయారు అన్నాడు కిరణ్ విచారంగా. శ్రీనివాస్ హ్యాట్ తీసి చేత్తో పట్టుకున్నాడు. అయితే బాస్తో పాటు తక్కిన అనుచరులు కూడా తప్పించుకుపోయారంటావా అడిగాడు. ఏం చెప్పలేం. తన ఆధారాలేవి దొరకకుండా ఈ స్థావరాన్ని మందుగుండుతో పేల్చేసి ఉంటాడు. ఊరికి చాలా దూరంలో ఉండడం వల్ల ఎవరికీ ఈ విషయం పట్టలేదు. బహుశా మనం జస్వంత్ని వశం చేసుకోవడం బాస్ టీవీ స్క్రీన్ మీద స్పష్టంగా చూసే ఉంటాడు. తర్వాత మనం ఎలాగో అక్కడికి వస్తామని అతనికి తెలుసు. అందుకే స్థావరాన్ని నామరూపాలు లేకుండా చేసుంటాడు అన్నాడు కిరణ్. రోడ్డున అప్పుడొకటి వాహనాలు వస్తూ పోతున్నాయి, కానీ ఏమీ పట్టనట్టు మామూలుగా చాలా సహజంగా ఎవరి మటుకు వాళ్ళు వాహనాలు ఆపకుండానే పోతున్నారు. కిరణ్ శ్రీనివాస్ వంక చూసి, బాంబులు పడి పెద్ద ప్రళయం వచ్చినాయి హైదరాబాద్ వాసులు, పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు అనడానికి ఈ స్థావరం వద్ద జరిగిన ప్రేలుడే నిదర్శనం. ఎక్కడికక్కడ రాళ్లు కూడా లేచిపోయినంత పెద్ద పేలుడు సంభవించే ఉండాలి. అయినా ఎవ్వరూ దీన్ని గుర్తించలేనంత బిజీ జీవితం అయిపోయింది అన్నాడు. శ్రీనివాస్, సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది పేలుడు. ఎక్కువ మందికి వినిపించే అవకాశం లేదులే అన్నాడు. కిరణ్ మస్తిష్కంలో మెరుపులు మెరిశాయి. మిస్టర్ శ్రీనివాస్, ఆ బాస్ ఎవరో నాకు చూచాయిగా తెలిసింది. మనకి వెంటనే 3 నెలల క్రితం న్యూస్ పేపర్స్ కావాలి, అందులో ఈ బాస్ గురించి వివరాలు దొరుకుతాయి అన్నాడు. శ్రీనివాస్ ఆశ్చర్యంతో చూశాడు. కమాన్, ఆ పేపర్ మా ఇంట్లో దొరుకుతుంది, సరాసరి మా ఇంటికి పోదాం అన్నాడు కిరణ్ ఒక్క గెంతులో జీపులో కురుకుతూ. జీపు శ్రీ సదనం వైపు దూసిపోయింది. అరగంట తర్వాత కిరణ్ న్యూస్ పేపర్ ముందేసుకుని, ఇతని పేరు జె సంతాన గోపాలం, ఎలక్ట్రానిక్ ఇంజనీర్, నంబరు 62/33 ఇంజనీర్స్ కాలనీ అని చదివాడు. శ్రీనివాస్ ప్రశ్నార్థకంగా చూశాడు. ఇతన్ని కొత్త ప్రభుత్వం అవినీతి ఆరోపణల మీద ఉద్యోగంలోంచి తొలగించింది. ఇతని అడ్రస్ మనకెందుకు అన్నాడు. ఎందుక, ఇతనే ఇన్ని ఘాతుకాలకు కారణమైన ఆ బాస్. ఇతని నిజస్వరూపం నేను కళ్ళారా చూశాను. అతన్ని చూడగానే నాకెక్కడో చూసినట్టే అనిపించింది. అప్పుడే అతని గురించి జ్ఞాపకాలు నా మెదడులో రికలెక్ట్ అయ్యాయి. వెంటనే ఈ నెంబర్ ఇంటికి సిబ్బందితో వెళ్ళి ఈ దేశం నుంచి సంతాన గోపాలం పారిపోయే లోపల స్వాధీనం చేసుకో అన్నాడు కిరణ్. ఫోన్ మోగడంతో రిసీవర్ ఎత్తి హలో అన్నాడు కిరణ్ పక్కమించే. అవతల శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. సుప్రభాతం బ్రదర్, సంతాన గోపాలం తన ఫాలోవర్స్తో పాటు దొరికిపోయాడు. జరిగిన అన్ని దోపిడీలకి తనే కారణమని అంగీకరించాడు. లతీఫ్ అనబడే అతని ఆఖరి ఏజెంట్ కూడా సరెండర్ అయిపోయాడు. ఉద్యోగం పోయిన తర్వాత అక్రమ సంపాదనకు అలవాటైన సంతాన గోపాలం అప్పటికే చిన్న చిన్న దోపిడీలు చేస్తున్న జస్వంత్, లతీఫ్ని, మహేంద్రను, ప్రకాష్ని సమీకరించుకుని డెకాయిజంకి ఆధిపత్యం వహించాడు. థ్యాంక్స్ ఎ లాట్ బ్రదర్, నీ ప్రాణాలకు తెగించి ఈ విజయం సాధించినందుకు మన హోమ్ మినిస్టర్, కమిషనర్, డీజీపీ నిన్ను అంటూ దండకం చదువుతుండగానే నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు కిరణ్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ మూలాన ఈ వీడియో ఇంకా 10 మందికి చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు కాంచన సౌధం అనే అడవిలో అన్వేషణ నిధి కోసం సాగే
ఈ నవల ప్రతిరోజు ఉదయం వస్తుంది, తప్పకుండా వినేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అప్పుడప్పుడు నెట్ ప్రాబ్లం వల్ల, ఇంటర్నెట్ ఒక్కొక్కసారి స్లోగా ఉండడం వల్ల అప్లోడ్ టైమింగ్స్ మార్నింగ్ టైంలో కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఏమీ అనుకోవద్దని కోరుకుంటున్నాను. వీలైనంత మటుకు టైంకి అప్లోడ్ చేయడానికే నేను ప్రయత్నిస్తాను. శ్రోతలందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి, తప్పకుండా వినేయండి. అలాగే ఎండలు ఎక్కువగా ఉంటాయండి, 46 to 47 దాకా ఉంటాయి. ఎవరిని బయటికి వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు అన్నారు. అందరూ సేఫ్గా వీలైనంత మటుకు ఎండలోకి వెళ్లకుండా ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.